ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఆగస్ట్ 2వ తారీఖు ఆషాఢ బహుళపక్ష చవితి వస్తుంది. అంటే సంకటహర చతుర్థిగా మనందరికీ తెలిసినటువంటి రోజే. మరి ఈ సంకటహర చతుర్థి విశిష్టత ఏమిటి? ఎలా ఆ గణాధిపతిని కొలిస్తే గనక ఎటువంటి సమస్యల నుంచి బయటపడతాము? అలాగే సంవత్సరం పాటు ప్రతి నెల కూడా చవితి జరుపుకుంటున్నామండి అని చెప్పే వాళ్ళు ఉంటారు. అలా కాదండి, ఈ ఒక్క చవితి మేము చేసుకోవచ్చా అని అడిగే వాళ్ళు ఉంటారు. అసలు వీటన్నిటి గురించి ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను సార్, చెప్తారా? తప్పకుండా. అంటే మనకి నిజానికి చెప్పాలి అంటే కనుక ఏ చవితి అయినా కూడా వినాయకుడికి ప్రీతికరమైనదే. సో మనకి ముఖ్యంగా వచ్చేప్పటికి ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో కాస్త కోస్తో సంకష్టహర చతుర్థి చేసుకోవటం అనేది తెలిసినప్పటికీ కూడా ఇటు ఉత్తరాదిలో అయితేనేమి, తర్వాత దక్షిణాదిలో కొన్ని ప్రాంతాల్లో అయితేనేమి ప్రతి నెల కూడా చవితి రోజు శుక్లపక్షంలో వచ్చే చవితి నాడు కూడా వినాయక చవితిగా పూజించడం, మాస వినాయక చవితి, మాస దుర్గాష్టమి, మాస స్కందషష్ఠి ఇలా ఎలా ఉన్నాయో అలా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారు. నార్త్లో బాగా విశేషంగా మనకి వినాయక చవితి అలాగ చేసుకుంటాం, వాళ్ళు ప్రతి నెల అలాగే ఆ వినాయక చవితిని చేసుకోవటం అనేది ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఏ చవితి అయినా సరే వినాయకుడికి దీన్ని బట్టి మనకంటే బౌలం మనం ఎలాగో చేసుకుంటున్నాం, వాళ్ళు శుక్లం వాళ్ళు చేసుకుంటున్నారు. సో అంటే శుక్ల బహుళ 2 చవితులు కూడా వినాయకుడికి ఏదో విధంగా చేస్తుంది. ఆ మాటకు వస్తే కనుక అసలు ప్రతిరోజు కూడా ఆయనకి దండం పెట్టుకోకుండా బయటకు రావడం అనేది అరుదు. సో ప్రతి ఒక్కరం కూడా ఆయనకు మోకరిల్లిన తర్వాతే మిగతా పనుల్లోకి తలదోచడం అనేది జరుగుతుంది. సో కానీ ఇప్పుడు ఏదైనా సరే అందుకే నేను చెప్పేది ఏంటంటే, సరే మనం ప్రతి సంకష్టహర చతుర్థిని ఎలాగో జనాలకు చెప్తూ ఉంటాం, కానీ మనం చెప్పినా చెప్పకపోయినా అందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏ చవితి అయినా సరే వినాయకుడికి ప్రీతికరమే. కాబట్టి వినాయకుడికి సంబంధించిన ఆరాధన ఏది ఉన్నప్పటికీ కూడా నిశ్చింతగా చవితి నాడు ప్రారంభించుకోండి, మంచి జరుగుతుంది. తర్వాత రెండోది, చవితే కాకుండా హస్తా నక్షత్రం చాలా ప్రీతికరం కాబట్టి హస్తా నక్షత్రం ఉన్న రోజు కూడా మనం పూజించవచ్చు. తర్వాత అశ్విని, మక, మూల, కేతువుకి అధిపతి వినాయకుడు కాబట్టి ఆ నక్షత్రాలు ఉన్న రోజుల్లో కూడా ఖచ్చితంగా మనం వినాయకుడిని పూజించుకోవచ్చు. అయితే ఇప్పుడు సంకష్టహర చతుర్థి అనేది మనం చవితి అనేది ఏదైనప్పటికీ కూడా అది గజాన ఈసారి అంటే దీనికి మనకి ఏకాదశులకి ఎలాగైతే పేర్లు ఉన్నాయో ప్రతి చవితికి కూడా అలాగే పేరు ఉంటుంది. ఇది గజానన చవితిగా చేసుకోవటం అనేది వస్తుంది. అయితే ఎప్పుడైనా సరే ఈ చవితులన్నింటిలో కూడా అంటే ఈ సంకష్టహర చతుర్థి అనేది ఎప్పుడు కూడా మనకి తెలిసిందే, రాత్రి నాడు ఉన్నది మాత్రమే వ్రతానికి పనికొస్తుంది. కానీ వ్రతం చేసుకోకుండా ఎవరైనా సరే వినాయకుడికి కొత్తగా ఏదైనా సరే ఆయన ఆరాధన మొదలు పెడదాం అనుకునే వాళ్ళకి మాత్రం పగలు రాత్రితో సంబంధం లేదు. చవితి పగలున్నా చేసుకోవచ్చు, రాత్రున్నా చేసుకోవచ్చు. కేవలం ఎవరైతే ఈ వ్రతాలు పాటిస్తున్నారో వాళ్ళకి మాత్రం రాత్రి ఉన్న తిథి ప్రధానం. అండ్ ఈ వ్రతాలు ప్రారంభం అంటే సంవత్సరం పొడుగునా చేసుకోవాలి అని ప్రారంభం చేసేది శ్రావణ మాసం నుంచి కదా సార్? శ్రావణ మాసంలో మళ్ళీ మాఘ మాసంలో ఇంకోసారి మాఘ మాసంలో కూడా మొదలు పెట్టుకోవచ్చు. అయితే శ్రావణ మాసం ఎలాగో వచ్చేస్తుంది, నెక్స్ట్ మాసం అదే కదా. అవును, సరే అప్పుడు మళ్ళీ మనం ఇంకో గుర్తు చేస్తాము. కాకపోతే అప్పుడు శ్రావణ మాసంలో కంటే ఇప్పుడు ఈ చవితి అనే కాకుండా మొదట వచ్చే శుక్ల చవితిని చేసుకున్నా సరిపోతుంది. ఆ తర్వాత ఎలాగో ఆయన అసలు చవితి ఎలాగో ఉంటుంది, భాద్రపద మాసం వినాయక చవితి. సో అందుకని ఇంకా వచ్చేవన్నీ కూడా వినాయక రోజులుగానే మనం భావించవచ్చు. సో అందుకని ఇక్కడ ఏంటంటే ఏదైనా సరే వ్రతం చేసుకునే వాళ్ళకి మాత్రమే మనకి చంద్రోదయానికి ఉన్నది పట్టించుకుంటాం. కానీ మిగతా వాళ్ళు ఎవరైనా సరే పగలు ఇవ్వాల అంటే సపోజ్ మనం ఇప్పుడు చెప్పబోయే 2వ తారీఖు ఆదివారం పడింది చక్కగా. అయితే ఆదివారం నాడు మరి చాలామంది కొద్దిగా లేట్గా లేస్తారేమో, నాన్ వెజ్లు తింటారు కదా. సో కానీ ఈ ఒకరోజు కూడా కొద్దిగా నోటికి కళ్ళం వేసుకుని అంటే నేననేది ఏంటంటే, అసలు మనం చాలా వీడియోస్ చెప్తున్నాం, ఈ ఎందుకు వచ్చిందో తెలియదు కానీ ఆదివారం అసలు మాంసం తినొద్దనే మనం మొదటి నుంచి చెప్తున్నాం. ఇంకో రోజు ఎంచుకోండి ఒకవేళ తినే. ఏ రోజు చెప్తారు ఇంకో రోజు అంటే నేనైతే చెప్పాల్సి వస్తే కనుక అది ఖచ్చితంగా బుధవారం నాడు. బుధవారం. సో ఎందుకంటే మంగళవారం నాడు వచ్చేప్పటికి ఏంటంటే జంతువుని కొయ్యటం అనేది అంత కరెక్ట్ కాదు. ఒక్కోసారి మనకి కూడా గాయాలు అయ్యే ప్రమాదం ఉంటుంది వాటిని ఇది చేసే టైం. మంగళవారం కానీ ఆదివారం కానీ. అది ఆదివారం అనేది పవిత్రత కోసం, మంగళవారం అనేది మన జాగ్రత్త కోసం.
సో ఆదివారం నాడు అసలు వద్దు అనేది చెప్తుంది. ఆదివారం నాడు వల్ల మనకి ఏంటంటే ఇంకా అనారోగ్యాలు పెరిగేది ఉంటుంది. సో అందుకని ఉన్నంతలో కొద్దిగా సేఫ్ ఏంటంటే కనుక ఒకటి మంగళవారం లేదా శనివారం. ఏమండి మంగళవారం కాదు, మామూలుగా బుధవారం కానీ శనివారం కానీ, బుధవారం కానీ శనివారం కానీ తినొచ్చు. శనివారం అయితే చాలా మందికి సెంటిమెంట్ సార్. వెంకటేశ్వర స్వామిని పూజించే వాళ్ళు నేను కూడా ఇష్టం ఉండదు వాళ్ళకి, చాలా మందికి ఇష్టం ఉండదు. అయితే ఈ సంకటహర చతుర్థి ఆడవాళ్ళు మేము ఇంట్లో చేసుకుంటున్నామండి, కానీ మా ఇంట్లో మగవాళ్ళకి కుదరదు, వండాలి తినాలి ఖచ్చితంగా తిడతారు అని అంటూ ఉంటారు సార్. మేము తినం కానీ వండొచ్చా అని అడుగుతారు. రైట్. తర్వాత ఖచ్చితంగా వండుకోవటం అయితే వండుకోవచ్చు. తర్వాత ఈ వండిన పదార్థాల్లో మొదటే ఒక పళ్ళెంలో విడిగా కొన్ని తీసేసి, అంటే ఒకవేళ మీరు దేవుడికి నివేద్యం పెడదాం అనుకుంటే అంటే వండిన పదార్థాలు, సో దేవుడి కోసం విడిగా ఒక పళ్ళెంలోకి మనం వండినప్పుడే తీసేసి నాన్ వెజ్ వండుకోవచ్చా అని అడుగుతున్నాను. నాన్ వెజ్ సంగతి అంటారు. నేననేది నాన్ వెజ్ అనేది ముందు అయితే అప్పుడు కూడా దేవుడికి ముందు మనం తీసి ఆ తర్వాత మళ్ళీ చేసుకో. ముందు మనం మొదట శుచిలో మాత్రం దేవుడికి తీసే పక్కన పెట్టండి. ఆ తర్వాత ఒకవేళ నాన్ వెజ్ వండాల్సి వస్తే అప్పుడు ఆ తరం అంటే ఈ ఆడవాళ్ళు పూజ చేసుకున్నా వండటం అయితే వండొచ్చా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి? వండొచ్చు, మనం తినం కదా. మీరు తినకుండా ఉంటే, మనం తినకుండా ఉంటే చాలు. ఆ రకంగా జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. అయితే ఇప్పుడు వచ్చేది ఏదైనప్పటికీ కూడా ఇది పూర్వభద్ర నక్షత్రంతో గురుడు నక్షత్రంతో మనకి ఈసారి శని ఈ గజాన చతుర్దశి రావటం అనేది జరుగుతుంది. కాబట్టి ఎలాగో వినాయకుడు మనం ఈసారి చెప్పేది ఏదైనా సరే గురు సంబంధించిన దోషాలన్నీ పోవటం కోసం ఈ దాన్ని ఉపయోగించుకుంటే చాలా మంచి జరగటం అనేది ఉంటుంది. అయితే దీనికి చాలా తేలిగ్గా చెప్పాలి అంటే గనక ఎలాగో అసలు మామూలుగా అయితే కనుక మనం ఏ శుభకార్యాల్లో అయినా సరే పసుపు గణపతిని చేయకుండా ఉండం. ఆరిద్ర గణపతి అంటున్నాం. యాక్చువల్గా నిజంగా చెప్పాలి అంటే కనుక ఇలా శాతార్క గణపతి అలాగా ఉన్నారో పసుపు కొమ్ములతో కూడా గణపతి చేసేది ఉంది. చెప్తారా సార్? మరి పురుగట్టేస్తున్నాము కదా సార్. కాకపోతే ఇది తొందరగా పోతుంది కానీ బట్ చాలా మంచిదా. అంటే కొంచెం పురుగు పట్టేసినప్పుడు వెంటనే మళ్ళీ తీసి మళ్ళీ ఇంకోటి చేసుకోవచ్చు. పైగా మనకి జిల్లేడుతో పోలిస్తే పసుపు కొమ్మలు మంచివి పెద్దవి ఎక్కడైనా దొరుకుతాయి. పైగా రెండోది ఏంటంటే మనకి ఈ తెలంగాణలో నేను చెప్పలేను కానీ ఆంధ్రప్రదేశ్లో అయితే కనుక పచ్చి పసుపు కొమ్మలు దొరుకుతాయి. అవి చాలా ఈజీగా మనం చెక్కడానికి వాటికి చాలా తేలిగ్గా ఉంటుంది. పైగా కొద్దిగా వెడల్పు వస్తాయి, కొద్దిగా చాలా రోజులు నిల్వ ఉంటాయి. సో పచ్చి పసుపు కొమ్మ అయితే ఇంకా బెటర్. అది ఒకటి. ఆ పసుపు కొమ్మతో ఈరోజు మనం గణపతిని చెక్కి ఇవాళ నుంచి మన యొక్క పూజా స్థానంలో పెట్టుకున్నా కూడా ఆర్థిక సంపదలు పెరగటం అనేది ఉంటుంది. అందుకని అసలు ఆరిద్ర గణపతిని పూజించటం అనేది జరుగుతుంది. సో అందుకని ఆ రకంగా చేసే వాళ్ళు కూడా చేయొచ్చు ఒకవేళ వాళ్ళకి ఆ సౌలభ్యం ఉంటే గనక. ఒకవేళ లేకపోయినా ఏం భయం లేదు. మనం ఇందాక చెప్పుకున్నట్టు పసుపు ముద్దంతో వినాయకుని చేయటం ప్రతి ఒక్కరికి ఇంచుమించు ఐడియా ఉండే ఉంటుంది. ఇవాళ మనం చేయాల్సింది పసుపు గణపతి, వేరే గణపతి జోలికి వెళ్ళక్కల్లా. చక్కగా ఈ పసుపు గణపతిని పెట్టుకొని ఓం హ్రీం శ్రీం హారిద్ర గణపతియే నమః, ఓం హ్రీం శ్రీం హారిద్ర గణపతియే నమః, ఓం హ్రీం శ్రీం హరిద్ర గణపతియే నమః. అదే అలా అనుకుంటే సరిపోతుంది. ఎన్నిసార్లు అనుకోమంటారు? 108. ఓకే. సో దాంట్లో తక్కువ అనుకుంటే 54. రైట్. చేసుకుని ఇవాళ మటుకు ఖచ్చితంగా తీపి పదార్థమే ముఖ్యంగా గురువుకి సంబంధించింది కాబట్టి మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా కొద్దిగా ఓపిక చేసుకుని, ఓపిక లేకపోతే బయట నుంచి అయినా సరే శనగపిండి లడ్డు అంటే తొక్కుడు లడ్డు అంటాం. ఆ తొక్కుడు లడ్డు నివేదన చేయండి, ఖచ్చితంగా మంచి జరగటం అనేది ఉంటుంది. దీనివల్ల మనకి గురు సంబంధించిన దోషాలు పోవటమే కాకుండా సాధారణంగా సంపదలు ఇవ్వడంలో చాలామందికి తెలియదు ఏంటంటే ఒక సుక్కుడే కాదు, ధనం నిలకడగా ఉండాలి అన్నా కూడా గురు అనుగ్రహం ఉండాలి. సో అందుకని గురు అనుగ్రహం కావాలి. మనం చేసే అంటే ఖర్చు పెట్టింది ఏదైనా సరే సద్వినియోగం అవ్వాలంటే గురుడు ఉండాలి, దుర్వినియోగం అవ్వాలంటే మరి ఇచ్చేవాడే శుక్రుడు ఉండాలి. లగ్జరియస్ లైఫ్లోకి వెళ్ళిపోయాం, పారవర్స్యతలోకి వెళ్ళిపోయాం అంటే అయిపోయింది. అవి కదా. సో అందుకని ఇచ్చేవాడు ఆయన, అక్కడ తీసేవాడు ఆయన. కానీ ఇచ్చింది ఏదైనా సరే సద్వినియోగం చేయాలి అంటే కనుక ఈ గురువే. సో అందుకని ఖచ్చితంగా మనం గురు ఆరాధన అనేది పైగా ఈ సందర్భంలో మనకి పూర్వభద్ర నక్షత్రంతో రావటం అనేది కూడా జరిగింది. పైగా ఇప్పుడు ప్రస్తుతం పూర్వభద్ర నక్షత్రానికి ఏలనర్చన అనేది కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకు వచ్చే విఘ్నాలు, ఆలస్యాలు, ఆటంకాల నుంచి కూడా అధిగమించడానికి ఉపయోగపడుతుంది. అద్భుతం సార్. ఖచ్చితంగా ఈ రకంగా చేసుకుంటే సరిపోతుంది. ఆ పసుపు ముందని ఏం చేయాలి సార్? ఖచ్చితంగా మనం ఏదైనా సరే ఏదైనా ఒక చెట్టు దగ్గర పెట్టేసుకోవాలి, లేదా నీళ్ళలో కలిపి ఆ నీళ్ళనే చెట్టుకి పోసేసినా సరిపోతుంది. స్నానం చేయొచ్చా సార్ ఆ పసుపు ముద్దతో?
పసుముద్దుతో చేయకూడదు. స్నానం నీళ్ళలో కలిపేసుకుని చేయొచ్చు అని కొంతమంది అంటారు, కానీ వద్దు. మీరు వద్దంటారా? Right. ఓకే. అయితే చిన్న చిన్న నియమాల గురించి అడిగేస్తాను సార్, చెప్పేయండి. రైట్. ఈ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం రాత్రి పూజ చేసుకుంటారు చంద్రోదయం అయిన తర్వాత. పొద్దున తలస్నానం, సాయంత్రం తలస్నానం 2 సార్లు చేయాల్సి ఉంటుంది. అవసరం లేదు, ఎట్టి పరిస్థితి పొద్దున ఒకసారి చేస్తే చాలు. సరిపోతుంది. ఏడు సూతకంలో ఉన్న వాళ్ళు సంకటహర చతుర్థి చేయొచ్చా? చేయకూడదు. ఓకే. పీరియడ్స్లో ఉన్న వాళ్ళు 5th డే అండి ఈ రోజు మాకు చేయొచ్చా? 5వ రోజు చేయొచ్చు. చేయొచ్చు. రైట్. అంతే, నాకు వాళ్ళ నుంచి వచ్చే డౌట్లన్నీ నేను అడిగేశాను. Right. అద్భుతం సార్. అయితే ఈ పూజ చేసినా చేయకపోయినా చక్కగా మీరు స్విచ్ వర్డ్స్ కూడా చెప్తారు. దీనికి సరి సమానంగా ఉండే వేదిక్ స్విచ్ వర్డ్స్ చెప్తారా Right. ఏదైనా? ఓకే, జూపిటర్ జూపిటర్. అది ఖచ్చితంగా మంచి చేస్తుంది. జూపిటర్ 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 జూపిటర్. జూపిటర్ జూపిటర్. మీరు జూపిటర్ అని చెప్పారని నేను జూపిటర్ బైక్ కొనుక్కున్నాను సార్. జూపిటర్ బయట నాకు తెలిసినంత వరకు అంటే, నాకు మీరు ఏది అడిగినా ఇంచుమించు ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటుంది, కానీ ఆటోమొబైల్స్ ఇలాంటివి కొంత తక్కువే నాకు. బట్ నేను విన్నంత వరకు గురుడు గ్రహాలన్నింటిలోకి కూడా ఆయన ఎక్కడుంటే అక్కడ లావు ఉండటం అనేది. సో అలాగే కొద్దిగా బరువైన వాహనంగా జూపిటర్ అని విన్నాను. అవును, అది మీరు క్లారిఫై చేయాలి. బరువే ఉంది సార్, కానీ సూపర్ గా ఉంది. అదే కదా, మరి గురుడు అంతేగా. నిజంగా ఆ జూపిటర్ అన్న మీరు చాలా సందర్భాల్లో చెప్తారు, జూపిటర్ అన్న అది అంటూ ఉన్నా కూడా గురుబలం పెరుగుతుంది అని. Right. సరే, ఎందుకు జూపిటర్ బండి ఉంది కదా కొనేద్దాం అని చెప్పి జూపిటర్ తీసుకున్నాను. Right, మంచి వాళ్ళు చేశారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే.